కూడా కాపాడతాడు. వాళ్ళందరూ ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, రాజుకి భయపడాలి. మనం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ప్రభుత్వాలకి కాదు, ప్రజలకి కాదు, కుటుంబ సభ్యులకి కాదు, అధికారులకి కాదు. ఎవరికి భయపడాలి ముందు అంటే దేవునికి భయపడాలి. శరీరాన్ని నశింపచేయవారిని లేదా భౌతికంగా నీకు హాని చేయగలిగిన వారు, భౌతికంగా అంటే మరి మహా అయితే నీ 2 వీలరో లేకపోతే నీ 4 వీలరో లేకపోతే నీ గృహాన్నో లేకపోతే నీకు నీ మీద బురద జల్లడమో, నీకున్న మంచి పేరునో, లేకపోతే నీ మీద నీకున్న గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడమో, లేకపోతే నీ మీద అబండాలు వేయటమో, కొట్టటమో, చంపటమో, ఇవి చేయగలరు. కానీ ఒకవేళ ఇది ఓకే, ఇవి చేయగలరు కానీ వాళ్ళు ఆత్మని ఏం చేయలేరు. ఒకవేళ మనం దేవునికి భయపడితే మనం వీళ్ళకి భయపడితే మనం వీళ్ళకి భయపడితే జీవిస్తే దేవునికి భయపడకుండా ఉంటే గనక మనం ఆత్మను కూడా నశింప చేసుకునే పరిస్థితిలోకి వస్తాం. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రం భయపడితే మహా అయితే భౌతికమైన మనకి ఏమన్నా ఇరుకులు ఇబ్బందులు రావచ్చు, కానీ పరలోకంలో దేవుని దగ్గర స్థానం మనకు ఉంటుంది. మన రక్షణకు ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉంటాం. అదే మనుషులకు భయపడితే రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేసిన వారే అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి జీవం కలిగిన దేవునికి మనం భయపడాలని చెప్పి ప్రభు పేరున మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, వీడియో చూసిన మేము అయా ప్రభు మనుషులకు భయపడేవారిగా మేము ఉండకోకుండా మీకు భయపడేవారిగా మాత్రమే ఉండడానికి మీరు మాకు సహాయం చేయ ప్రభు. ఎంతమంది ప్రభు మీకు భయపడ్డారు, మనుషులకు భయపడాల, రాజాజ్ఞకు భయపడకుండా మీ కొరకు జీవించారు కదా ధైర్యంతో, తెగింపుతో. మేము కూడా అలాంటి వారిగా ఉండడానికి సహాయం చేయ ప్రభు. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆత్మను శరీరాన్ని రెండు నశింపచే మీకు మాత్రమే భయపడటానికి సహాయం చేసి నడిపించమని, శరీరానికి లేదా భౌతికమైన వాటిని నశింపచేయ మనుషులకు కాకుండా మీకు భయపడటానికి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపవచ్చు, మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలపవచ్చు. ఇంకా అనేకమైన విషయాలు ఈ విధంగా చెప్పుకోవాలని చెప్పి వీడియోస్ ద్వారా నేను ఆశిస్తున్నాను. ఇవి కొనసాగించబడాలని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సహాయ సహకారాలను కూడా అందించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.